హాయ్ అండి, తాటిపళ్ళు సీజన్ అయిపోయేలోపు తాటిపళ్ళతో ఒక్కసారి ఇలా గారెలు వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తాటిపళ్ళపై ఉండే ఆ నలుపు తొక్కను అనేది మనం ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. తరువాత పల్పు అయితే మనం తీసుకోవాలి. ఇలా తాటిపలుపు తీసుకోవడానికి చాలామంది ఇళ్ళల్లో ఇటువంటిది ఉంటుంది కదా, వీటిపైన మనం ఇలా రుద్దితే మనకి పలుపు అనేది చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇలా పలుపు తీసేసుకున్నాక మనం ఇందులో తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో బెల్లాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం ఎక్కువైనా పర్వాలేదండి, తాటిపండు కొంచెం చేదుగా ఉంటుంది, అందుకని కొంచెం బెల్లం ఎక్కువగానే పడుతుంది. బెల్లం కలుపుకున్నాక మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే బెల్లం అనేది అందులో సింపుల్గా కరిగిపోతుంది. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాక చూసారా, బెల్లం అయితే నాకు సింపుల్గా కరిగిపోయింది. ఇందులో నాకు 1/2 కిలో ఉప్మా నూక అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. తెల్ల నూక ఉంటుంది కదండి, తెల్ల ఉప్మా నూక, అదైతే నేను 1/2 కిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది మనం మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం గారెలు ఏ విధంగా వేసుకుంటామో అలా గారెలు అయితే వేసేసుకోవాలి. గారెలను 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం పక్కన పెట్టేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఈ గారెలు వేడిగా ఉండేటప్పుడు కాకుండా చల్లగా అయ్యాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.